హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రుద్ర భైరవ మహా మంత్రాలయ పీఠం తరపున అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, విజయవాడ దుర్గమ్మ గుడి ఆలయ నిర్మాణానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. వారి పేర్లు, వాళ్ళ ఫోటోలు, చిరునామా పూర్తిగా వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అమ్మవారి సేవకు, ఆలయ నిర్మాణానికి ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే గనక వాట్సాప్ నెంబర్కి దయచేసి పూర్తి వివరాలు, చిరునామా, పేరు ఇవ్వవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరడం జరిగింది. ఇది నా సొంత విషయంగా కాకుండా అందరికీ ఉపయోగపడేటటువంటి అమ్మవారి ఆలయం కాబట్టి, అందులోనూ స్వయంభూగా పోలవరం ప్రాజెక్టు కాలువలో నుంచి వెలిసినటువంటి అమ్మవారికి గుడి రూపంలో నా వంతు మాట సహాయం, కొద్దిగా ధన సహాయం మాత్రమే చేస్తున్నాను. మిగతావి అమ్మవారి అనుగ్రహం వల్ల అమ్మవారి గుడి తనంతటి తానే నిర్మించుకుంటుంది కాబట్టి భక్తులు నా వరకు కూడా మాట సహాయం అనేది చేస్తున్నాను. కొంతమంది ధన సహాయం కూడా చేస్తున్నారు. తమ విలువైన ధనాన్ని అందిస్తున్నారు కాబట్టి వారి పేర్లు కూడా చిరునామాతో ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా పీఠం తరపున కోరడం జరుగుతుంది. ఈరోజు చందా ఇచ్చిన దాతలు దారపురెడ్డి భాస్కర్రావు గారు, వ్యాపారం రెస్టారెంట్, వారి భార్య నాగజ్యోతి గారు, గ్రామం కడియద్ద, తాడేపల్లిగూడెం మండలం, తాడేపల్లిగూడెం దగ్గర చిన్న గ్రామం. అమ్మవారి ఆలయానికి 1400 రూపాయలు అమ్మవారి ఆలయానికి సహాయం చేశారు. అమ్మవారి అనుగ్రహం వారికి ఉండాలని పీఠం తరపున కోరుకుంటున్నాను. రెండవ వ్యక్తి గౌరీ శంకర్ మహారాజ యోగి, ఆశ్రమం, గ్రామం తిమ్మాయిపల్లి. గురువుగారు గౌరీ శంకర్ మహారాజ యోగి ఆశ్రమం నడుపుతున్నారు. మండలం బెజ్జంకి మండలం, జిల్లా సిద్దిపేట. గురువుగారి పేరు దేవబోయిన సంపత్ కుమార్ గారు. వృత్తి ప్రశ్నాభాగం చెప్పడం. వారి ఆశ్రమం తరపున 1000 రూపాయలు అమ్మవారికి గుడికి విరాళంగా ఇచ్చి ఉన్నారు. గురువుగారికి పీఠం తరపున అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూడో వ్యక్తి మల్లెపోగు అనిల్ కుమార్ గారు. వృత్తి మెడికల్ కోడర్, గ్రామం పుల్లూరు, అలంపూర్ తాలూకా, తెలంగాణ రాష్ట్రం. అనిల్ కుమార్ గారు గతంలో కూడా కొంత అన్నదానం నిమిత్తం కూడా అక్కడక్కడ చాలా చోట్ల ఈయన కొంతమందికి తెలియకుండానే గుప్తంగా అన్నదానం కూడా పీఠం తరపున జరిపించారు. దైవ కార్యక్రమాలు ఇలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పీఠం తరపున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పీఠం తరపున కొంతమంది ఫొటోసు, వాళ్ళు పూర్తి చిరునామా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అమ్మవారికి గుడికి నా వంతు నిస్వార్థంగా సేవ చేస్తూ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఆలయ కమిటీకి కూడా చెప్పడం జరుగుతుంది. నాలుగో వ్యక్తి శేషగాని వెంకట్ సురేష్ గారు. 300 రూపాయలు ఫోన్పే చేశారు కానీ ఊరు పేరు వివరాలు అందించలేదు. దయచేసి ఇలా చేయవద్దని పీఠం తరపున మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారికి ధన సహాయం అనేది పేరు, ఊరు ఖచ్చితంగా అందరికీ కూడా వాట్సాప్ నెంబర్కి అందించాలని కోరుకుంటున్నాను. త్వరలో ఆలయ కమిటీ సభ్యులకి పీఠం తరపున ఈ ధనాన్ని అందజేస్తూ వారి పేర్లు కూడా అందించాలని ఆలయ కమిటీ వారు కోరడం జరిగింది. నా తోచినట్టుగా కొంతమంది సహాయం అడగడం జరుగుతుంది. వారి పేర్లు కూడా ఇందులో యూట్యూబ్ ద్వారాగా పొందుపరచడం జరుగుతుంది. రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ గండి వెళ్ళే దారిలో ఊరు పేరు అచ్చిపాలెం. అక్కడ స్వయంగా అమ్మవారు పోలవరం కాలువలో తవ్వుతుండగా స్వయంభూగా వెలిసారు కాబట్టి ఈ నిర్మాణానికి, ఆలయ సహాయానికి పూనుకుంటున్నాను. ఎవరైనా సహాయం అందించే దాతలు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు. 9888
97930115కి వాట్సాప్ రూపంలో ఫోన్పే చేసి పూర్తి వివరాలు వాట్సాప్ రూపంలో చెప్పమని కోరడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః.